హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. దేవుని వాక్యము సజీవమైంది, బలమైంది, ఎంతటి పదునైన రెండంచులు కలిగిన ఖడ్గాల కంటే కూడా వాడగలిగింది. సజీవం అంటే బ్రతికించేది, బలమైందంటే జయాన్ని ఇచ్చేది, అంటే ఎలాంటి శత్రువు వచ్చినా కూడా జయించగలిగింది. ఖడ్గం, ఎలాంటి ఖడ్గము కంటే పదునైన ఎలాంటి ఖడ్గము కంటే కూడా వాడగలిగింది. అంటే ఇంకా ఇది కొయ్యలేదంటే ఏమి ఉండదు. అలాంటి వాక్యాన్ని బోధించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు దేవుని సేవకులుగా. కనుక అది కోసేదిగా, సాతాను రాజ్యాన్ని కూల్చేదిగా, నశించిపోతున్న నాశనానికి జరుగుతున్న ప్రజలను పాపము నుంచి విడిపించి సజీవులనుగా బ్రతికించి నిత్యరాజ్య వారసులుగా చేసేది దేవుని వాక్యం. అలాంటి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న మనం ప్రజలకు మసాజ్ చేసేవాళ్ళుగా తయారైపోతున్నామండి. అదే చాలా విచారకరమైన విషయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడింది కదా, ప్రజలు దురద చెవులు కలిగిన వారే తమకు అనుకూలమైన బోధలు చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారంట. ఈ దినాల్లో సేవకులు చాలా మంది ప్రజల దురద తీయడానికి గోకుతా ఉన్నారు. గోకడం ద్వారా వచ్చే నష్టం ఏంటి తెలుసా? సెప్టిక్ అవుద్ది. సెప్టిక్ అయితే కొన్నిసార్లు ఆయింట్మెంట్తో తగ్గిపోద్ది, కొన్నిసార్లు బలంగా ఇంజెక్షన్ పొడవాలి, ఇంకా సీరియస్ అయితే కనుక ఆపరేషన్ చేసి కోసి తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గనక తీయకపోతే ఆ మనిషికే ప్రమాదం. గనక బలమైన సజీవమైన వాడి అయిన దేవుని వాక్యాన్ని వాళ్ళని నిత్యరాజ్య వారసులుగా చేయడానికి మాత్రమే బోధిద్దాం. వాళ్ళని దేవునికి దూరం చేయొద్దు, దేవుని రాజ్యానికి దూరం చేయొద్దు. దయచేసి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉందాం.